హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గంగా సర్ప్రైజ్ కలెక్షన్స్. టుడే ఎపిసోడ్ వచ్చేసి చేపల పులుసు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నేను 1/2 kg చేపలు తీసుకున్నాను. క్లీన్గా పసుపు సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టుకున్నాను. దానికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. అల్లం పేస్ట్ సరిపడా, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 టమాటోస్, 2 పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చేపల పులుసుకి సరిపడంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి, కారం. కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా, ప్రాసెస్ ఎలానో చూద్దాం. సారీ ఫ్రెండ్స్, మధ్యలో ఏమైనా నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి, సరేనా? ఇప్పుడు వీటన్నిటిని చాప్ చేసుకొని మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు చాప్ చేసుకొని ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇది హీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ హీట్ ఎక్కింది. ఫస్ట్ ఆనియన్స్ వేసాక ఇవి బాగా వేగాలి. లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చాక దీంట్లో పచ్చిమిర్చి, టమాటాను కూడా యాడ్ చేసేసేయాలి. ఇది కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా నేను 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. ఇది కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈవెన్గా ఫ్రై అయిపోయింది. దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి. పులుసుకి సరిపడా అంతా వాటర్ కూడా ఒకేసారి ఇప్పుడే పోసేసుకోవాలి. మనకి ఎంత అయితే కన్సిస్టెంటీ కావాలో అంత పులుసు పోసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పులుసులోనే సరిపడంత కారం, ధనియాల పౌడర్, పసుపు, కొబ్బరి పౌడర్, రుచికి సరిపడంత సాల్ట్ వేసి ఒకసారి కలయ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు అంతా ఉడికేదాకా ఒక 10 to 15 మినిట్స్ పులుసు ఉడికాక దీంట్లో ఇంకా చేపల పులుసు వేసేసి ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత పులుసు ఇలా తెరులుతున్నప్పుడు మనము దీంట్లోకి కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసేసుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్ అన్నీ వేసుకున్నాక ఇప్పుడే ఒకసారి పులుసు కలుపుకోవాలి. ఇంకా తర్వాత మనం గరిట పెట్టడానికి పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఫిష్ పీసెస్
మళ్ళీ విరిగిపోతాయి. కాబట్టి ఒకసారి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ 5 to 10 minutes కుక్ అయ్యేటట్టు మూత క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. 5 to 10 minutes మీడియం ఫ్లేమ్. ఒకసారి తీసి చూసుకున్నా ఇలా ఆయిల్ పైకి డిస్చార్జ్ అవుతా ఉంది కదా, మొత్తం గరిటంతా పెట్టకుండా ఒక సైడ్స్ కి పీసెస్ అన్ని ఈవెన్ గా కుక్ అయ్యాయా లేవా అనేది చూసుకోవడానికి ఒకసారి లైట్ గా. ఇంకొక 5 minutes లో మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నా ఫిష్ పులుసు అంతా ఉడికిపోయింది. దీంట్లో లైట్ గా కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసేసుకోండి. నా దగ్గర పుదీనా ఒకటే ఉంది కాబట్టి నేను పుదీనా ఒకటే వేసుకున్నా. ఇప్పుడు ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. గుమగుమలాడే చేపల పులుసు రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకా మనం దీన్ని అన్నంలో అయినా చపాతీలో అయినా ఎలా అయినా తినొచ్చు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,